रमन्ते यस्मिन् इति रामः। जिसमें रम जाए वही राम है। హే బడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనం అయోధ్యలో ఉన్నాం. ఇప్పుడు మీకు కనిపిస్తున్నది అయోధ్య రైల్వే స్టేషన్. మనం ఈ అయోధ్య ట్రిప్లో అయోధ్య టెంపుల్కి ఎలా వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలి, భోజనం ఎలా, ఏ టైంకి దర్శనం ఈజీగా అవుతుందో, చూడవలసిన ప్లేసెస్ ఏంటో ప్రతిదీ డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ వీడియో పూర్తి అయ్యేలోపు మీకు ఖచ్చితంగా ఒక క్లారిటీ వస్తుంది. సో చివరి వరకు వాచ్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రజెంట్ మనం రైల్వే స్టేషన్లో నుంచి ఎగ్జిట్ అవుతున్నాం. చూడండి, అయోధ్య రైల్వే స్టేషన్ కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారనుకుంటా. డిజైన్స్ అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారో. ఇది చూడడానికి రైల్వే స్టేషన్ ఇలా కనిపిస్తుంది మీకు. ఇదంతా బయట వ్యూ. రైల్వే స్టేషన్ నుంచి బయటకు రాగానే మీకు ఒక 2 డార్మెటరీస్ కనబడుతున్నాయి. ఇవి ఓపెన్ డార్మెటరీస్. ఇందులో మనం స్టే చేయొచ్చు. ఫ్రీ, ఇక్కడ ఏం లేదు, స్టే చేయొచ్చు మనం. బాత్రూమ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇదంతా రైల్వే స్టేషన్. ఈ పక్కనే మనం మెట్లు దిగొస్తే కనబడుతుంది ఆ 2 ఆరెంజ్ కలర్. మనం రైల్వే స్టేషన్లో నుంచి బయటికి రాగానే మనకి టోటోస్ ఉంటాయి అండ్ ఆటోస్ ఉంటాయి. ప్రజెంట్ అయితే మేము టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం. టెంపుల్ దగ్గర నుంచి రైట్ సైడే సరియు నది ఉంటుంది. సో అక్కడ స్నానం చేసేసి మేము మెయిన్ టెంపుల్కి వెళ్తాం. చూపిస్తా ప్రతిదీ, ఫాలో అవ్వండి. మీరు ఇది గమనించారా? ఇక్కడ చూడండి, వే మొత్తం కూడా కన్స్ట్రక్షన్స్ అన్నీ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. లైక్ ఏదో టెంపుల్స్ కన్స్ట్రక్షన్ లాగా కొంచెం డిజైన్స్ అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. చూసారు కదా, ఇదండి మెయిన్ జంక్షన్. ఇక్కడికి వస్తాం మనం. టోటో అతను ఎవరైనా సరే మనల్ని ఇక్కడ దింపుతారు. ఇటు సైడ్ ఏమో ఇప్పుడు మన రైట్ సైడ్, మనం దిగిన తర్వాత రైట్ సైడ్ ఏమో మనకి సరియు నది ఉంటుంది. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ ఏమో టెంపుల్ ఉంటుంది. సో మనం ఫస్ట్ సరియు నదికి వెళ్దాం అనుకున్నాం కదా. సో సరియు నదికి వెళ్ళి స్నానం చేద్దాం అనుకున్నాం కదా. సో ఇదే దారి సరియు నదికి. ఇదంతా మీకు కనిపిస్తుందంతా సరియు నది. వెళ్దాం, లోపలికి వెళ్ళి ప్రతిదీ ఎక్స్ప్లోర్ చేద్దాం. వాటర్ అయితే రియల్గా ఫ్రెష్గా ఉన్నాయండి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. మొత్తం ఏమంటారు, మన బంకమట్టి కింద మొత్తం అతుక్కుపోతూ ఉంది. ఇక్కడ గ్లూకోండి వారు ఫ్రీగా ఇస్తారు. ఇగో ఈ అబ్బాయి తాగుతుండు గ్లూకోండి. మనం ఇట్లా స్ట్రైట్కి వెళ్ళాలి. స్ట్రైట్కి వెళ్తే మనకి మందిరం వస్తుంది. బోర్డు మీద ఉంది రామ్ మార్గం అని. రామ్ మార్గంగా పోవాలి మనం. వెళ్ళిపోదాం. వన్ 1.5 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి రామ్ మందిర్, హనుమాన్ ఘాట్. कितना दादा? టికెట్ 10 రూపాయలంట. రామ్ మందిర్ కంటే దింపుతారు టోటో. మనం ఇప్పుడు ఎక్కబోతున్నాం. లెట్స్ స్టార్ట్. రామ్ మందిర్ 10 రూపాయలు తీసుకున్నాం. టోటో ఎక్కినాం. స్టార్ట్ అవర్ జర్నీ. జానకి మహల్.
అయోధ్యలో రామాలయం నిర్మించాలన్నది ప్రతి ఒక్కరి కళ. చివరికి ఆ కళ నెరవేరింది. అయోధ్య చరిత్రలోకి వెళ్తే మొఘల్ వంశానికి ఆద్యుడైన బాబర్ ఇదే స్థలంలో బాబ్రీ మసీదు నిర్మించాడు. దీన్ని ఆయన అంతకుముందే ఉన్న రామాలయాన్ని కూల్చివేసి కట్టారని అందరూ భావించారు. అదేవిధంగా అదే నిజమైంది కూడా. 1992వ సంవత్సరంలో రామభక్తులు దేశం నలుమూల నుండి తరలివచ్చారు. రాష్ట్రీయ స్వయ సేవక్ సంఘ లాంటి కొన్ని హిందూ సంస్థల నేతృత్వంలో కూల్చివేయడం జరిగింది. 2019 నవంబర్ 9న అయోధ్య తుది తీర్పును వెల్లడిస్తూ కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. వివాదాస్పద స్థలం హిందువులకు అప్పగించాలని కోర్టు తీర్పు వెల్లడించింది. అలా చివరికి జనవరి 22, 2024 తారీఖున భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ చేతుల మీదుగా వేద మంత్రోచ్చారాల మధ్య అయోధ్యలో శ్రీ బాలరాముడి ప్రాణప్రతిష్ఠ ఘనంగా జరిగింది. దాంతో దాదాపు 500 సంవత్సరాల తరువాత హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీ రామచంద్రుడి ఆలయం నిర్మాణం సమగ్రంగా పూర్తయినట్టుగా పరిగణించడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఈ రాముడి యొక్క చరిత్ర. శ్రీరామ్ జన్మభూమి పాత్ పైకి పోవాలి మనం. అట్లా అంతే హనుమాన్ గిరి కూడా ఉంది. మనం ఇప్పుడే టోటో దిగినాం. మనం వచ్చిన టోటో ఇది. మన వాళ్ళు డబ్బులు ఇస్తారు, 10 రూపీసే తీసుకుంటారు, చాలా తక్కువ. సో మీరేం టెన్షన్ అవసరం లేదు, 10 రూపీస్ అంతే. స్ట్రైట్కి వెళ్ళిపోదాం. ఎంట్రెన్సా? ఇవన్నీ ఫ్రూట్ షాప్స్. అవన్నేమో అవేమో ఇవన్నేమో షాప్స్ ఉన్నాయి. మన యోగి అందులో నుంచి వెళ్ళిపోతే మనకి చూసే టెంపుల్ ఒకటి ఉంది, అది హనుమాన్ గర్హి. స్ట్రింగ్ ఇస్తుంది 5 రూపీస్కే. స్ట్రింగ్ 5 రూపీస్. దీనికి ఆపోజిట్ మన వాళ్ళందరూ ఉన్నారు తాగడానికి. మెయిన్ గేట్ దగ్గరకు వచ్చినాం. శ్రీ హనుమాన్ గర్హి. ముందు టెంపుల్ని దర్శించుకొని మనం నెక్స్ట్ డైరెక్ట్ మెయిన్ టెంపుల్కి వెళ్ళిపోదాం. ఇంకా చాలా చిన్న చిన్న టెంపుల్ ఉన్నాయి, అవన్నీ తర్వాత చూసుకుందాం. ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయి. మనం హనుమాన్ గర్హి సైడ్ అసలు అయితే మీరు బయటకు వచ్చిన తర్వాత కూడా తీసుకోవచ్చు. పోలీసులు అయితే కుప్పలు ఉన్నారు. యూపీలో జనాల కన్నా పోలీసులు ఎక్కువ మంది ఉన్నారు. మా ఫ్రెండ్ టెంపుల్ దగ్గరలో ఉన్నాం మనం ఇప్పుడు. అదే నా టెంపుల్. కొంచెం మనం ఇది కాదు, ఇది పాత అనుకున్నాడు, ఇది కాదు, కొంచెం ముందు పోతే వస్తుంది. రామ్ మందిర్ మా ఫ్రెండ్ అతనితో మాట్లాడుతుండు దీని గురించి, అసలు ఎక్కడ దర్శనం అన్నీ తెలుసుకుంటుండు. మీకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతా నేను. ఇక్కడ ఒక మందిర్ ఉంది, మనం చాలా ముందుకు వెళ్ళాలి. అక్కడ చూడండి క్యూ ఉంది చూసారా. అక్కడ వరకు వెళ్ళాలి. ఇవన్నీ అవే కనిపిస్తుందా దూరంగా. చాలా అంటే చాలా చూడడానికి వాసనే స్మెల్లే తినేలా ఉంది. చూడండి మనం దగ్గర దాకా వచ్చినాం. ఇదే జనాలు కూడా గట్టినే ఉన్నారు. మనం ఫస్ట్ మన లగేజ్ని ఎక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ చూస్తే మీరు చూడండి టెంపుల్ హనుమాన్ గర్హి. మనకు చాలా లాంగ్వేజ్లో ఉంది. అక్కడ చూడండి హనుమాన్ గర్హి ఆలయం అని చెప్పేది కూడా ఉంది. ఇక్కడ నుంచి మనకు లోపలికి మొబైల్ లేదు. సో మనం ముందే చూసుకోండి ఒకసారి. మీరు చూసుకుంటే క్లోజ్ వెళ్ళిపోదాం. ఇక్కడ లోపలికి వెళ్ళలేదు మొబైల్. సో మనం ఇప్పుడే వీడియో ఆఫ్ చేయాలి. శ్రీ హనుమాన్ గది మన దర్శనం అయిపోయింది. జనాలు ఇప్పుడు తక్కువ ఉన్నారు. మేము పోయినప్పుడు అయితే చాలా మంది ఉన్నారు. లోపలికి ఫోన్ లేదో లేవు, సో ఫోన్ పట్టుకోలేదు. బట్ దగ్గరకు వచ్చి చూపిస్తున్నాం, దగ్గర తెలుసుకోపోయి. ఇక్కడ నుంచి మళ్ళీ మనం పోవాలి. ఇక్కడ ప్రతి తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్లో అన్నింటిలో ఉంటుంది. ఇందా చూపెట్ట కదా ఎంట్రన్స్. హనుమాన్ టెంపుల్ దగ్గర నుంచి మనకి లెఫ్ట్ సైడ్ తిరిగితే చిన్న గల్లీ వస్తుంది. ఈ గల్లీలో నుంచి మనం మెయిన్ రోడ్కి పోవాలి. మెయిన్ రోడ్ నుంచి మనం రామ్ మందిర్ పోవచ్చు.
వచ్చిన మనం మళ్ళీ మెయిన్ రోడ్కి వచ్చు మళ్ళీ మనం వచ్చు ఇలా పోలీసులు చూడండి, పోలీస్ స్టేషన్ల కన్నా బయటనే ఎక్కువ తిరుగుతారు వీళ్ళు. యోగి దయ వల్ల పోలీసులు అందరూ రోడ్డు మీదకి వచ్చారు. ఇప్పుడు మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాల్సిన పోలీసులు అడిగితే చెప్తారు అన్నమాట. ప్రతి ఒక 50 మీటర్స్కి మీకు ఖచ్చితంగా పోలీసులు అవుతారు. 20 మీటర్స్కి అయితే ఉంటారు ఖచ్చితంగా. ఎవరైనా ఒక్కలని ఉంటారు. జంక్షన్ దగ్గర వచ్చేసి ఎస్ఐసి వీళ్ళందరూ ఉంటారు. చాలా మంది ఉంటారు. వీళ్ళందరికీ మన గుడికాడికే పోతున్నారు. రామ 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 తారకం రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం అయోధ్యా విహారీ శ్రీరామ రామ రామ. శ్రీరామ్ జన్మభూమి కీర్తి క్షేత్రం. చూసారు కదా, ఇక ఇదే ఎంట్రన్స్ బోర్డు. వెళ్ళిపోవచ్చు మనం. రైట్ సైడ్ ఇదే రామ్ మందిర్. మనం దీనికి ఎంట్రన్స్ అనుకోవాలి. ఇప్పుడు ఎంట్రన్స్ మేబీ దగ్గరే ఉండవచ్చు, చూద్దాం. లాకర్స్ అడిగాం. లాకర్స్ ముందు ఉంటాయని చెప్పారు. ముందుకు వెళ్దాం లాకర్స్ కోసం. వీళ్ళందరూ అంతా పోలీసులో ఉన్నారు. వే ఆఫ్ టెంపుల్ పైకి ఇప్పుడు క్యూలోకి వచ్చేసినాం. ఇంకా చల్లగా ఉంది చూడండి, జనాలు ఉన్నారు. రామ్ 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 అని పేరు, రామ్ మందిర్. చెకింగ్ పాయింట్ ఎంట్రెన్స్ అనుకుంటా. ఇదంతా ఎంట్రెన్స్. ఇక్కడ ఇదొక ఎంట్రెన్స్, ఇదొక ఎంట్రెన్స్, ఇదొక ఎంట్రెన్స్, ఇట్లా చాలా ఎంట్రెన్స్ పాయింట్ ఉన్నాయి. ప్రజెంట్ అయితే ఇది ఒకటి రన్ అవుతుంది. ఈ ఎంట్రెన్స్ నుంచి పోతున్నారు. నాకు తెలిసి లగేజ్ అంతా కాడ పెట్టాలి ఎక్కడో అక్కడ. చూద్దాం లగేజ్ గురించి చెప్పా. గోదాం టెంపుల్ దగ్గరికి వెళ్ళి చూపిస్తుంది. టెంపుల్ మీద మొత్తం రామ్ రామ్ శ్రీరామ్ 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 అవుతుంది. ఇక్కడ కూడా చాలా తక్కువ. వీళ్ళు మా ఫ్రెండ్స్ ఎదవాళ్ళు ఇద్దరు. ఇక ఎట్లో వాళ్ళని తీసుకొస్తాను అబ్బా. హాయ్ చెప్పండి ఒకసారి. సురేంద్ర హాయ్ చెప్పండి. హాయ్ సబ్స్క్రైబ్ చేయమని ప్లీజ్. సబ్స్క్రైబ్ అని ఛానల్. ఓకే లో సబ్స్క్రైబ్ అని చెప్పుకుంది. ఎంట్రీ పాయింట్లు అనుకుంటా. ఎంట్రీ పాయింట్లో లైన్ ఉంది కనుక. చెకింగ్ పాయింట్ అయిపోయింది. మనం ఇప్పుడు లోపలికి వచ్చేసినాం. లోపల అవన్నీ టాయిలెట్స్ ఉన్నాయి. వర్షం బట్టి టాయిలెట్సే ఉన్నాయి, చూడొచ్చు. చెప్పుల స్టాండ్ ఉంది ఇక్కడ. చెప్పుల స్టాండ్ అవన్నీ ఉన్నాయి. చెప్పుల స్టాండ్, లాకర్ అక్కడ. లోపలికి రావాలి మనం. లోపలికి వచ్చిన తర్వాత లాకర్ కూడా ఉంది. లాకర్ మనం చెప్పులు పెట్టుకోవచ్చు. చెప్పులు పెట్టుకున్నాము. మనం చెప్పులు పెట్టుకున్నాం. మనం ఇక్కడ చెప్పులు పెట్టేసినాం.
అక్కడికి పోయి మన సామాన్లు ఉన్నాయి, బ్యాగ్స్ ఉన్నాయి, బ్యాగ్స్ అని మనం అందులో పెట్టేసుకుందాం. జనాలు తక్కువ అనుకున్నాం కానీ లోపలికి వచ్చేసరికి చాలా మంది ఉన్నారు. చిన్నపిల్లలు బాగుంది. వే టు టెంపుల్. ఈ లాకర్ వచ్చేసి అదేమో మెయిన్ గేట్, మెయిన్ది ఎంట్రన్స్. ఇక్కడేమో చెప్పులు వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చేసేమో లాకర్. సింపుల్ మీ అందరికి అర్థమైపోతుంది. మీరు అవసరమైతే బయట వాళ్ళని అడిగితే చెప్పేస్తాయి. లాకర్ రూమ్స్ ఇక్కడ వరకు మొబైల్, ఇంకా మనం లోపల మొబైల్ పెట్టలేము. ఇది లాకర్ రూమ్ చూడండి. మనం లోపలికి పోలేము. నేను లోపల మన క్లిప్ చూపిస్తాను మీకైతే మ్యాక్సిమం. ఓకే బాయ్ అందరికి, మళ్ళీ కలుద్దాం. रमन्ते यस्मिन् इति रामः, जिसमें रम जाए वही राम है। श्री राम लला है, राम लला, श्री राम लला है। राम के आदर्श, राम के मूल्य, राम की शिक्षाएं सब जगह एक समान है। श्री राम लला है, राम लला, श्री राम। आस्था है, राम भारत का आधार है, राम भारत का विचार है, राम भारत का विधान है। దర్శనం అయిపోయాక మనం ఇటు వస్తాం. ఇటు వచ్చినప్పుడు ఇక్కడ లాగే ఇక్కడ మనం అటు సైడ్ ఇచ్చినాం కదా లాకర్, అవతల పక్క ఇచ్చినాం కదా లోపల, అవతల పక్క ఇచ్చినాం కదా. ఇప్పుడు ఇవతల పక్క మనం మన లగేజ్ తీసుకోవాలి. ఇట్లా వచ్చేసి ఇట్లా ఎగ్జిట్ అయిపోవచ్చు. ఎగ్జిట్ అవుతున్నాము. స్ట్రాంగ్ లెఫ్ట్ निकास एग्जिट, वो एग्जिट है। देखो वो मंदिर से बाहर जाने का मार्ग मार्गापाड़ है, एग्जिट फ्रॉम टेंपल है। ఈ లేడీస్ బాత్రూమ్స్, బాయ్స్ బాత్రూమ్స్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ లాకర్స్. మేము ఇప్పటివరకు అన్నం తినలేదు. ప్రజెంట్ అయితే మాకు తెలిసినంతవరకు అయితే అన్న సత్రాలు అలాంటివి అయితే ప్రజెంట్ అయితే ఏం లేవు ఈ రోజు వరకు. మేబీ ఫ్యూచర్లో ఉండవచ్చు. ఇంకా చాలా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. చూడండి ఎగ్జిట్ ఫ్రమ్ టెంపుల్, ఎగ్జిట్ అవుతున్నాం మనం. ఇందాక మనం వచ్చినాం ఇట్టుండే, ఇట్లా వచ్చినాం లోపలికి వచ్చినాం. ఇట్లా లోపలికి వచ్చినాం ఇందాక. ఇప్పుడేమో సేమ్ ఇదే రూట్లో ఇటు సైడ్ బయటకు పోతున్నాం. ఇందాక చెప్పా కదా బయటికి ఇట్లా పోతున్నాం అని చెప్పేసి, సేమ్ అంతే బయటికి వెళ్ళిపోతున్నాం మనం ఇప్పుడు. జనాలు అయితే రష్ అయితే అంత లేదు, నార్మల్గా ఉంది. వాళ్ళందులో సండే ఇవాళ అయినా రష్ అయితే లేదు, ఎందుకంటే ఎండలు బాగా కొడుతున్నాయి. ఇవాళ కొంచెం వాళ్ళ అక్క వాళ్ళకు కుదులున్నాం.
మనం ఎంత తింటానో అంత లాంగ్ కొంచెం రష్ ఎక్కువైంది. మన ఎగ్గిలో చాలా మంది ఇంకోతుంది. పోలీసులు ఇది ఎంట్రీది ఎగ్జిట్ సేమ్, ఎంట్రీ ఎగ్జిట్ అనేది సేమ్. రామ మందిరం నుంచి బయటికి రాగానే మనకి గుడికి ఆపోజిట్లోనే ఉంటుంది ఒక గల్లీ ఉంటుంది. ఆ గల్లీలో నుంచి మనం స్ట్రైట్గా వెళ్తే మనకి రైల్వే స్టేషన్ వస్తుంది. అలా కాదు మేము నడవలేము అనుకుంటే మీరు టోటో అయినా లేకపోతే ఆటో అయినా మాట్లాడుకుంటే 10 to 20 రూపీస్లో పర్సన్కి వాళ్ళు రైల్వే స్టేషన్ దగ్గర దింపుతారు. మీకు మార్నింగ్ పూట ఓపెన్ డార్మెటరీస్ అని చెప్పాయి కదా వీడియో స్టార్టింగ్లో, ఇదే ఓపెన్ డార్మెటరీ. ఇక్కడ చాలామంది ఉన్నారు అండ్ అట్ లాస్ట్ సైడ్ బాత్రూమ్స్ అవి కూడా ఉంటాయి, బట్ మనం ఎక్స్పెక్ట్ చేసిన క్లీన్గా అయితే ఉండవు. ఈ వీడియోని చాలా కష్టపడి చేశాం. ప్లీజ్ మీ సపోర్ట్గా ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.